ఆ తల్లిని అడగకుండా ఇస్తోంది, అడిగితే ఇస్తోంది. ఎన్ని మాటలు ఇమ్మంటావు అని విసుక్కోవట్లేదు. అమ్మ గుండెలంటే ఎప్పుడూ మన గురించి ఆరాటపడమే. అటువంటి గుండెలకు ఆభరణం మనది రక్షించడమే. అటువంటి అమ్మ దగ్గరికి వెళ్ళి ఎందుకు 10 మాటలు కోరికలు కోరి లోల శబ్దంలో నిలబడిపోతావు? కోరకు, వెళ్ళి నిలబడు, నీకేమి ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు, పొంగిపోయి నీకు ఇచ్చేస్తుంది ఆవిడ. అస్తమానం కోరిక కోరకువ. ఈ లోలత్వం నీకు ఎంత స్థాయిలో ఉన్నా నీకు ఇచ్చేయడమే అమ్మవారి యొక్క గుండెల మీద ఉన్న ఆభరణాలు. అయితే ఇలా లోలత్వంతో మేము ఉండే అమ్మని అడుగుతూ ఉండొచ్చా? ఇలా అడుగుతూ ఉండడం, పుచ్చుకుంటూ ఉండడమేనా తప్పించి ఇంకొక రకంగా మేమేమైనా ఉండాలి అని చెప్పి ఏమైనా ఉంటుందా శాస్త్రంలో? అంటే శాస్త్రం అంది, అమ్మవారి అనుగ్రహం గురించి విన్న తర్వాత ఒకానొక నాడు